गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। अस्मद्गुरुभ्यो नमः। हरिः ओम। మన బ్రహ్మసూత్ర అధ్యయనంలో 4వ సూత్రానికి వచ్చాము. 3 సూత్రాలను అన్వయించుకొని 4వ సూత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు తెలుసు మొదటి సూత్రంలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని బ్రహ్మను తెలుసుకోవాలన్న కోరిక మనకు కలగాలి అని చెప్పారు. ఒక విషయం ఏంటంటే బ్రహ్మను తెలుసుకోవాలన్న కోరిక ఎందుకు, దానివల్ల వచ్చేదేంటి అంటే మన శాస్త్రకారులు దాన్ని బాగా వివేచించి మనకు 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి దృష్ట ప్రయోజనం, ఒకటి అదృష్ట ప్రయోజనం. దృష్ట ప్రయోజనం అంటే ఈ జన్మలో ఈ శరీరంలో ఉన్నప్పుడు మనకు కలిగే ప్రయోజనాలు, ఇది దృష్టం. అదృష్టం అనంటే కనపడంది లేదా ఈ జన్మలో లభించనిది రాబోయే జన్మలో లభిస్తుంది అని. కాబట్టి ముందు ముందు మీట్లో ఉన్నారు గురుగారు. లేదు, ఫీజ్ అయిందండి. మోదే మ్యూట్ అయింది. వీటన్నిటిలో కూడా సమానంగా కనిపించేది ఏంటంటే వాళ్ళందరికీ బ్రహ్మను తెలుసుకోవాలనే కోరిక కలిగింది. వాళ్ళు గురువును చేరారు. ఆ గురువు ముందు వాళ్ళని పరీక్షించి తర్వాత ఆ జ్ఞానాన్ని అందజేశాడు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ విధంగా కోరిక కలగడం ముఖ్యం. దానికి ఇంకా మనం మార్గాలు వెతుక్కుంటాం. సొంతంగా కోరిక కలగనప్పుడు మాత్రం బ్రహ్మ జ్ఞానం అనేది పేలవమవుతుంది, దానివల్ల ఫలితం కలగదు అని ఒక మాట. కొంతమంది భాష్యకారులు అంటే ముఖ్యంగా వల్లభాచార్య లాంటి వాళ్ళు అథాతో బ్రహ్మ జిజ్ఞాసలో అథాతో అనేదే ఒక పదం, దాంట్లో 2 పదాలు లేవు అని అథ అతహ అనే క్రమంలో శంకరుల వారు రామానుజుల వారు వివరించినట్టుగా వాళ్ళు గ్రహించలేదు. 2 రకాలుగా కూడా చెప్పారు కొంతమంది, అథాతో అని విడివిడిగా, అథాతో అని ఒకే పదంగా. ఇలా మనకు అథాతో బ్రహ్మ జిజ్ఞాసలో మన ఈ జన్మలో ఈ లోకంలో మనం చేస్తున్న కర్మల ద్వారా పొందే ఫలాలన్నీ కూడా అనిత్యాలు కాబట్టి మనకు ఆ యోగ్యత అనేది ఒకటి కలిగింది కాబట్టి ఇప్పుడు బ్రహ్మను తెలుసుకోవాలి అనే ఒక కోరికతో ముందుకెళ్తారు. బ్రహ్మను తెలుసుకోవాలి అనే అధ్యయన భాగంలో బ్రహ్మ ఏమిటి అని లక్షణాన్ని చెప్పడానికి జన్మాద్యస్య యతః అని సూత్రం. దీన్ని భాషా జ్ఞానం లేకపోవడం వల్ల లేదా విపరీత జ్ఞానం వల్ల కొంతమంది రకరకాలుగా దీన్ని వివరించారు. కొందరు అన్నారు జన్మ ఆద్యస్య యతః అంటే ఆద్యుడైన హిరణ్య గర్భుడి జన్మ ఎవరి నుంచి కలుగుతుందో అది బ్రహ్మ అని కొంతమంది. మరీ కొంతమంది విపరీత అర్థాల్లో జని మా ఆది ఏదో రకరకాలుగా, మా అంటే అమ్మ అని, జని అంటే పుట్టుక అని. జని అంటే పుట్టుక అని ఉంది, మా అంటే సంస్కృతంలో లక్ష్మీదేవి అంతే తప్ప అమ్మ అనే అర్థం లేదు. కానీ ఇలాంటి ఏవో అర్థాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు.
జన్మాద్యస్య యతః అని శంకరాచార్యుల వారి భాష్య ప్రకారం అస్య అంటే ఈ ప్రపంచం యొక్క జన్మ ఆది అంటే జన్మ అంటే సృష్టి స్థితి సంహారాలు యతః దేని నుంచి అయితే కలుగుతున్నాయో అది బ్రహ్మము అని చెప్పారు. మరి ఈ బ్రహ్మము సృష్టించడానికి సర్వజ్ఞం అయి ఉండాలి. అంటే అంతా తెలిసినదే అంతటినీ సృష్టించగలదు అనే తర్కం వల్ల ఈ విశ్వాన్నంతా కూడా నిరంతరం సృష్టిస్తున్నట్టుగా ప్రకటింపజేస్తున్న బ్రహ్మము దీనంతటినీ తెలిసినదై ఉండాలి. అప్పుడు అది సర్వజ్ఞము, సర్వశక్తిమంతము, సర్వవ్యాప్యము అయి ఉండాలి అని దీన్ని శాస్త్రయోనిత్వాత్ అనే సూత్రం ద్వారా చెప్పారు. మరి ఈ శాస్త్రాలన్నీ కూడా ఎక్కడి నుంచి కలిగాయి అనంటే ఇవన్నీ బ్రహ్మ లేదా ఈశ్వరుడి నుండే కలిగాయని. ఈశ్వరుడు అంటే వాళ్ళంటారు ఈశ్వరుడి సత్వోత్కర్షలో ఫలంగా ఈ శాస్త్రం ఉద్భవించింది. ఏది దేని నుంచి ఉద్భవిస్తుందో అది దానికి హేతు అవుతుంది. అంటే నిప్పున్నప్పుడు కలిగే పొగ నిప్పు ఉన్నది అని చెప్పడానికి హేతు అవుతుంది. ఇదే హేతుమద్భావము లేదా సాధ్య హేతుభావము, కార్యకారణభావం. సో ఈ రకమైన ఒక సంబంధం శాస్త్రానికి ఈశ్వర తత్వానికి ఉంది. కాబట్టి ఈ శాస్త్రం ద్వారా ఈశ్వరుని మనం తెలుసుకోగలం అనంటే ఈ శాస్త్రం అనేక రూపాల్లో ఉంది. మీమాంసా శాస్త్రం కర్మనే ప్రధానంగా తెలియజేస్తుంది. సాంఖ్య శాస్త్రం, యోగ శాస్త్రం ప్రకృతిని జగత్ కారణంగా ప్రతిపాదిస్తున్నాయి. న్యాయశాస్త్రం, వైశేషిక శాస్త్రం పరమాణువులని జగత్ కారణంగా చూపిస్తున్నాయి. మరి ఈ విధంగా శాస్త్రాలన్నీ ఒకే బ్రహ్మను కారణంగా చెప్పనప్పుడు బ్రహ్మనే కారణంగా మనం ఎలా గ్రహించాలి? వేరే కారణాలు ఉండొచ్చు కదా, ఇదే కారణమని ఎలా నిర్ధారించుకోవాలి అనంటే బ్రహ్మ కారణమని ఎవరు తెలిపారు? ఉపనిషత్తులు అంటే వేదాంతాలు. సో వేదాంత సిద్ధాంతం ఏంటి? ఉపనిషత్తుల సిద్ధాంతం ఏంటి అంటే బ్రహ్మ జగత్ కారణమని. మరి సాంఖ్యులు చెప్పిన ప్రకృతి, న్యాయ వైశేషికులు చెప్పిన పరమాణువులు, ఇవేవి ఉపనిషత్తులలో జగత్ కారణంగా చూపబడలేదు. కాబట్టి ఇవి జగత్ కారణం కాజాలవు అనే ఒక నిర్ధారణకి రావాలంటే మరి ఉపనిషత్తులన్నీ తిరిగేసి చాలా జాగ్రత్తగా అన్వయించుకొని ఆ బ్రహ్మమే కారణము, మిగతావి కావు అని తెలుసుకోవాలి. అది అందరి వల్ల సాధ్యపడేది కాదు అని చెప్పి వీటన్నిటినీ సమన్వయించుకోవాలి అని మనకు బాదరాయణ మహర్షి తత్తు సమన్వయాత్ అనే 4వ సూత్రం ద్వారా తెలియజేశారు. సమన్వయాత్ అంటే చాలా చక్కగా తాత్పర్యాన్ని గ్రహించడం వల్ల. సమ్యక్ అన్వయ సమన్వయ అంటే చక్కగా, సమ్యక్ అంటే చక్కగా, అన్వయాత్ అంటే అన్వయం అంటే ఇక్కడ తాత్పర్యాన్ని గ్రహించడం. వేటి తాత్పర్యాన్ని? వేదాంత వాక్యాల తాత్పర్యాన్ని. ఎందులో గ్రహించాలి? బ్రహ్మమే అనే దాంట్లో గ్రహించాలి. బ్రహ్మము ఏదని గ్రహించాలి అంటే అది సర్వజ్ఞము, సర్వశక్తిమంతము, సర్వవ్యాప్యము, జగత్ కారణము అని గ్రహించాలి. గ్రహిస్తే ఏమవుతుంది అంటే ఆ బ్రహ్మము తెలుస్తుంది. ముందు తెలియడం వల్ల ఏమవుతుంది అంటే ముండకోపనిషత్తులో చెప్పినట్టుగా బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అంటే ఆ బ్రహ్మను సాక్షాత్కరించుకోవడం వల్ల తానే బ్రహ్మం అవుతాడు. ఇది మొదట తత్వమసి అనే వాక్యం వల్ల తెలుస్తుంది.
ఇది ఉపదేశ వాక్యం. గురువు శిష్యుడికి తెలుపుతాడు, తత్ త్వం అసి, నీవు ఆ బ్రహ్మమే అని. ఆ తర్వాత శిష్యుడు తన అనుష్ఠానం ద్వారా, తన అభ్యాసం ద్వారా, తన సాధన ద్వారా ఆ బ్రహ్మను సాక్షాత్కరించుకుంటాడు. అప్పుడు అహం బ్రహ్మాస్మి అనే ఒక దశ కలుగుతుంది. ఇది అనుభవ దశ. నేనే బ్రహ్మము అంటే ఏంటి? నేను మనిషిని, పురుషుడిని కాబట్టి బ్రహ్మము అని కాకుండా, ఈ నేను అనేదే బ్రహ్మము. ఈ శరీరంలో ఈ పనులన్నీ చేస్తున్న ఈ నేను అనే శక్తి ఇది బ్రహ్మమే అని నిర్ధారించుకుంటాడు. ఈ విధంగా తత్తు సమన్వయాత్ అనే 4వ సూత్రం ద్వారా మనకు ఈ విషయాన్ని తెలియజేసి, ఇదే దాంట్లో తత్తు సమన్వయాత్లోనే మొదటి వర్ణకాన్ని, అంటే ఒక పద్ధతిలో ఈ అక్షరాల యోజనని చేసిన తర్వాత ఇప్పుడు వేరొక విధంగా వ్యాఖ్యానించవచ్చు అని చూపిస్తూ సదాశివ సరస్వతి గారు ఏమంటున్నారంటే, యద్వా అంటే లేదా, ఇత్థం బ్రహ్మణో వేదాంత వేద్యత్వేపి తద్విధి ద్వారా అంగీకుర్వతః ఏకదేశినః మతం ప్రసంగాత్ ఆక్షిప్య ఆహా తత్తు సమన్వయాత్. ఇది సంగతి. అంటే ఈ సూత్రాన్ని 4వ సూత్రంగా ఎందుకు చెప్పారు అంటే, ఒక ఆక్షేపానికి సమాధానంగా చెప్పారు. ఎవరి ఆక్షేపం అంటే, ఏకదేశినః అంటే వేదాంతుల్లోనే ఒక పక్షం వారు, వారి మతం. వారి మతం అంటే అభిప్రాయం. తన్మే మతం అంటే ఇది నా అభిప్రాయం అని. ఇది ప్రసంగ అనేది ఒక రకమైన సంగతి. సప్రసంగ ఉపోద్ఘాత హేతుత అవసరస్తథ అని చెప్పినట్టుగా ప్రసంగం అంటే మనకు ఆ సందర్భంగా అవసరమైన దాన్ని ఉపేక్షించకుండా అక్కడ అన్వయించుకోవడం, అది ప్రసంగ సంగతి. ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు చెప్పినట్టుగా బ్రహ్మం అనేది వేదాంత వేద్యత్వే అపి. నిజానికి అక్కడ వేదాంత మాత్ర వేద్యత్వం అన్నా తప్పులేదు. అంటే ఉపనిషత్తుల ద్వారా మాత్రమే తెలియదగినది బ్రహ్మ అని నిజమే. కానీ తద్ విధి ద్వారా, అది విధిపూర్వకంగా. విధి అంటే మీమాంసా శాస్త్రంలో వచ్చే శబ్దం ఇది. విధి విధాయక అని అంటారు. సాధారణంగా 6 రకాల విధివాక్యాన్ని చూపిస్తారు. దాంట్లో ఒక గ్రంథంలో 4, మరొక గ్రంథంలో విడిగా 2 చూపించారు. మనం సాధారణంగా విధివాక్యాలు అనంటే ఏది ఈ పని చెయ్యి అని విధిస్తుందో అది విధివాక్యం. మొత్తం వేదం అంటే వేద వాంగ్మయం అంతా కూడా విధివాక్య రూపంలో ఉంది అని మీమాంసా శాస్త్రం. దీన్ని అధికార విధి, ఫల విధి, నియమ విధి, పరిసంఖ్యా విధి అని, లేదా మరొక రకంగా విధివాక్యాన్ని చూపిస్తూ 6 విధివాక్యాలు కుర్యాత్, కుర్వీత, కర్తవ్యం, క్రియేత, యజేత ఈ రూపంలో ఉంటాయని కూడా మనకు మీమాంసా శాస్త్రం బోధిస్తుంది. ఇది విధి. దాంట్లో స్వర్గకామో యజేత అనేది అనుకోండి, దీంట్లో స్వర్గాన్ని కోరుకునేవాడు యజ్ఞం చేయాలి అని అంటే ఇది వేరే విధంగా తెలిసేది కాదు. ఈ వాక్యం మొదటిసారిగా మనకు తెలియజేస్తుంది కాబట్టి ఇది అపూర్వ విధి అని మీమాంసా శాస్త్రం చెబుతుంది. అపూర్వ విధి లేదు, ఇందులో స్వర్గం ఎవరు పొందగలరు అనే వారి అధికారాన్ని తెలియజేస్తుంది కాబట్టి అధికార విధి అని కూడా చెప్తారు. ఏది అధికార విధి పదం అంటే, స్వర్గకామ, స్వర్గం కోరుకునేవాడు యజ్ఞం చేయాలి అని ఉంది కాబట్టి ఇది అపూర్వ విధి, అధికార విధి కూడా. అలాగే నియమ విధి అంటే 2
ఒక సందర్భంలో ప్రాప్తించినప్పుడు దాంట్లో ఒకదాన్ని నివారించి ఒకదాన్ని నియమించేది విధి. అది నియమ విధి. ఇదే చేయండి, మిగతాది మనకి ఇక్కడ కుదరదు అని. పరిసంఖ్యా విధిలో రెండూ వేద విధి ద్వారానే కలుగుతాయి, రెండూ ప్రాప్తిస్తాయి. కానీ రెండింటిలో ఈ రకంగానే చేయాలి అని చెప్పడానికి పరిసంఖ్యా విధి. అంటే రెండూ వేదం చెప్పినా కూడా ఇదో ఈ సందర్భంలో ఇది, ఈ సందర్భంలో ఇది అని రెండు విడివిడిగా చూపేది పరిసంఖ్యా విధి. ఇలా నియమ విధి, పరిసంఖ్యా విధి, అధికార విధి, ఫల విధి, ఇలా విధి వాక్యాలు ఉంటాయి. అపూర్వ విధి అని. విధి ద్వారా అంగీకుర్వత అంటే ఉపనిషత్తుల్లో బ్రహ్మను తెలుసుకోవాలి అని విధి వాక్యాలు ఉంటే ఆ విధి వాక్యాల ద్వారానే మనం బ్రహ్మను తెలుసుకోవాలి అని విధి వాక్యం అని చూపిస్తుంది. ఇది తత్తు సమన్వయాత్ అనే సూత్రం ద్వారా దీన్ని చెబుతూ పూర్వపక్షం ఏంటి, ఇక్కడ ఫలభేదం ఏంటి అని ఇప్పుడు చూపిస్తున్నారు. పూర్వేణ అంటే ముందు సూత్రంతో, అస్య ఈ సూత్రం యొక్క ప్రసంగ సంగతి, సంగతి ఉంది, అది ప్రసంగము అనే రూపంలో ఉంటుంది. అత్ర పూర్వపక్షే, ఇప్పుడు పూర్వపక్షం సిద్ధాంత పక్షం ఈ రెండింటి మధ్యలో ఫలభేదాన్ని చెప్తూ పూర్వపక్షంలో ఉపాసనయా ముక్తి, ముక్తి అనేది ఉపాసన ద్వారా కలుగుతుంది. సిద్ధాంతంలో జ్ఞానాత్, ఈ రెండు. ఇప్పుడు మీకు సందేహం కలగాలి, ఉపాసన జ్ఞానం ఈ రెండు వేరువేరా, రెండు ఒకటేనా? రెండు వేరువేరైతే ఏ కారణం చేత వేరువేరు? ఉపాసన అనంటే శంకరాచార్యులు వారు భగవద్గీత భాష్యంలో 2వ అధ్యాయ భాష్యంలో చెప్తూ తైలధారావత్ అవిచ్ఛిన్న సజాతీయ ప్రత్యయ ప్రవాహ అని చెప్పారు. అది ధ్యానం, ఉపాసన. దీన్ని శ్రీ భాష్యంలో రామానుజాచార్యుల వారు కూడా ధ్రువ అనుస్మృతి ఉపాసనం అని అన్నారు. ఇది ఉపాసన. ఉప ఆసన అంటే ఉప దగ్గరగా, ఆసన అంటే ఉండడం. ఉపాసన ఉపవాసం, ఒక రకంగా రెండు ఒకే అర్థం. కానీ ఉపవాసం అంటేనేమో ఏది అన్నం తినకపోవడం, నిరసనం, అది ఉపాసన అనుకుంటారు ఉపవాసం అని. ఉపాసన అంటే అదేదో మానసికం అనుకుంటారు, కానీ రెండు నిజానికి మానసికం. ఉపాసన అంటే ఒక దేవతా తత్వాన్ని బాగా నమ్మి మనసులో నిలుపుకొని నిరంతరం ఆ దేవతా తత్వ సాన్నిధ్యంలో ఉండడం. దీని ద్వారా మోక్షం కలుగుతుంది అని ఒక పక్షం. కానీ సిద్ధాంత పక్షంలో ఉపాసన అనేది క్రియారూపం, జ్ఞానం అనేది క్రియారూపం కాదు. కాబట్టి క్రియ మనకు ఉపనిషత్తుల్లో సుమారు ఒక 38 ఉపాసనలు కనిపిస్తాయి. ఉపాసన అనే దానికి మరో పేరు విద్య అని అంటారు. అంటే ఛాందోగ్య ఉపనిషత్తులో దహరాకాశ విద్య అని, శాండిల్య విద్య అని, అంతరాదిత్య విద్య అని, మధు విద్య అని, ఇలా రకరకాల విద్యలు, వాటిని ఉపాసనలుగా చూపించారు. దాంట్లోనే సామోపాసన, ప్రతీక ఉపాసన, దాంట్లో మళ్ళీ ఉద్గీత ఉపాసన, ప్రతీహార ఉపాసన, ఉద్గాతురు ఉపాసన, ఇవన్నీ ఉపాసనలు. ప్రణవోపాసన. కానీ శంకరాచార్యుల వారు అంటారు, ఉపాసన అనేది మనం ప్రయత్నపూర్వకంగా ఏదో చేయాలి. ఏం చేయాలి అంటే బలంగా ఒక ఆరోపించి మనసుని అటువైపు మరల్చుకోవడం ఉపాసన. జ్ఞానంలో ఇది లేదు. కాబట్టి ఉపాసన ముందు స్థితి, జ్ఞానం చివరి స్థితి అని వారు నిర్ధారించారు. ఈ జ్ఞానం అంటే ఇక్కడ మాత్రం జ్ఞానం అనే దానికి అర్థం అనుభవం, సాక్షాత్కారం, అపరోక్ష రూపంలో కలగడం. అపరోక్ష అనుభవం. మామూలుగా జ్ఞానం అంటే తెలియడం అనుకుంటాం. కాబట్టి
ఇట్లాంటి గ్రంథాలు చదివినప్పుడు ఏదో కొంత తెలుస్తుంది కదా. తెలిసినంత మాత్రాన, అది జ్ఞానమైనంత మాత్రాన మరి మోక్షం కలుగుతుందా అంటే జ్ఞానం కలుగుతుంది. మనం గ్రంథాలు చదివినా, వ్యాఖ్యానాలు విన్నా మనకు జ్ఞానం కలుగుతుంది. కానీ ఆ జ్ఞానం పరోక్ష రూపంలో ఉంటుంది. పరోక్ష రూపంలో ఉన్న జ్ఞానం తృప్తిని కలిగిస్తుంది తప్ప మోక్షాన్ని కలిగించదు. ఇలా పూర్వపక్షం వాళ్ళు ఉపాసన ద్వారా ముక్తి అని, సిద్ధాంత పక్షంలో జ్ఞానం ద్వారా ముక్తి అని ఫలభేదం కలిగింది. తత్ర ఇప్పుడు పూర్వపక్షం వాళ్ళ విషయాన్ని చూపిస్తున్నారు. తత్ర అంటే ఈ రెండింటిలో ఇప్పుడు పూర్వపక్షం వాళ్ళ మతం వేదాంతాః ప్రతిపత్తి విధి విషయతయా బ్రహ్మ సమర్పయంతి ఉత సాక్షాత్ ఇది సందేహే. ఇప్పుడు సందేహం ఏం కలుగుతుంది అంటే ఇప్పుడు మరి పూర్వపక్షం వాళ్ళేమో విధి వాక్యం ద్వారా బ్రహ్మను తెలియజేస్తున్నాయి ఉపనిషత్తులు అంటున్నారు. సిద్ధాంత పక్షంలో ఇది ఉదాసీనంగా విధివాక్యం కాకుండా బ్రహ్మను తెలియజేస్తున్నాయని అంటున్నారు. మరి ఈ రెండింటిలో వేదాంతాలు అంటే ఉపనిషత్తు వాక్యాలు ప్రతిపత్తి విధి విషయతయా, ప్రతిపత్తి అంటే జ్ఞానం, దాని విధి అంటే ఇది తెలుసుకోండి అని విధించడం, దానికి విషయంగా బ్రహ్మను సమర్పయంతి అంటే ప్రతిపాదయంతి అని అనుకోవచ్చు. ఉపనిషత్తు వాక్యాలు ఏం చెప్తున్నాయి అంటే ఇదో ఇది తెలుసుకోండి అని మనకు చూపిస్తున్నాయి. దేన్ని చూపిస్తున్నాయి? బ్రహ్మని. ఏ రకంగా చూపిస్తున్నాయి? తెలుసుకోండి అని, తెలుసుకోవడం అనే దాని విధి విషయంగా చూపిస్తున్నాయి. తద్విజిజ్ఞాసస్వ అని మనకు ఉపనిషత్ వాక్యం. కాబట్టి విధి ఉంది కదా అక్కడ. తదేవ విజ్ఞాతవ్యం అని గాని, ఆత్మావారే ద్రష్టవ్య అని గాని అన్ని చోట్ల విధివాక్యం చూపిస్తుంది, బ్రహ్మను తెలుసుకోమని విధిస్తుంది. ఈ రకంగా బ్రహ్మను చూపిస్తున్నాయి కదా అని ఉత లేదా సాక్షాత్ విధి విషయంగా కాకుండా బ్రహ్మనే తెలియజేస్తున్నాయి అని ఈ రెండిట్లో ఏది నిజం అనే సందేహం కలిగినప్పుడు ప్రవృత్యాది లింగాభావేన సిద్ధే శక్తిగ్రహ అయోగాత్ ప్రవృత్తి నివృత్తి పరస్యైవ శాస్త్రత్వేన సిద్ధపరత్వే తత్వాయోగాచ్చ విధి విషయతయైవ ఇది పూర్వపక్షః. ఇది పూర్వపక్ష వాక్యాలు. ఏమంటున్నారంటే చూడండి, రెండు రకాల వస్తువులు ఉంటాయి, సిద్ధము సాధ్యము. సిద్ధం అంటే ముందుగానే ఉన్నది, సాధ్యం అంటే మనం ఏదైనా క్రియ చేసినప్పుడు దాని ద్వారా కలిగేది. సిద్ధము సాధ్యము. ఇప్పుడు మనం భోజనం చేయడానికి వంట చేయాలి. ఆ వంట అనేది సాధ్యం, అది చేస్తే తప్ప మనకి అన్నం అనేది సిద్ధం కాదు. కాబట్టి తండులాలు అంటే బియ్యం. ఈ తండులాలని మనం నీళ్లలో పోసి జాగ్రత్తగా కడిగి అవసరమైనంత నీరు పోసి ఆ నిప్పు మీద పెట్టి అది బాగా వేడైన తర్వాత ఉడికిందా లేదా చూసి దించుతాం. అప్పుడు ఏమంటామంటే అంతకు ముందు బియ్యంగా ఉన్నది, ఇప్పుడు అన్నం అయింది అని. ముందు దశ సాధ్యం, ఇప్పుడు అది సిద్ధమైంది, సిద్ధాన్నం అంటాం. బ్రహ్మ అనేది మనం ఏదో చేస్తే కలిగేది కాదు కదా, కాబట్టి అది సాధ్యం కాదు, సిద్ధం. పరినిష్ఠిత వస్తు స్వరూపత్వాద్ బ్రహ్మణః అని శంకరాచార్యులు వారి మాట. అంటే అది సిద్ధ వస్తువు అని బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరాచార్యుల వారు చాలా స్పష్టంగా చెప్పారు. అదే వారి సిద్ధాంతం. బ్రహ్మ అనేది మనం ఏదో ఒక క్రియ ద్వారా ఏర్పరుచుకునేది గాని చేసుకునేది గాని కాదు, కాబట్టి అది సాధ్యమనేది కాదు, సిద్ధము. సాధ్యం అంటే క్రియ ద్వారా చేయదగింది, సిద్ధం అంటే
క్రియ ద్వారా చేయ వీలు లేనిది. క్రియ క్రియ ద్వారా దేని చేస్తామో దాన్ని కర్మ అంటాం. అంటే కర్మ కర్తు ఈప్సితమం అన్న దగ్గర క్రియయా ఆప్తుం ఇష్టతమం అనే మనకు వృత్తి. కాబట్టి క్రియ ద్వారా చేసేది అది మన కర్మ. ఇప్పుడు క్రియ ద్వారా అని అంటున్నాం కదా, అప్పుడు కర్మ ఎన్ని రకాలై ఉండాలి అంటే సాధారణంగా 4 రకాలుగా ఉంటుంది. మనం ప్రపంచంలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది 4 రకాలుగా ఉంటుంది. ఒకటి సంస్కార్యం. ఇప్పుడు మనం సాధారణంగా ఈ పొద్దున టైంలో టీ చేసుకుంటారు. సో టీ చేసుకునే వాళ్ళని గమనిస్తే వాళ్ళు నీళ్లలో ఆ టీ పౌడర్ వేసి ఆ నీళ్లకి ఒక రకమైన టేస్ట్, రంగు, రుచి, వాసన ఇవన్నీ వచ్చేట్టుగా చూసి ఆ తర్వాత వడబోసుకొని దాంట్లో పాలు, చక్కెర ఏదో కలుపుకొని తాగుతారు. ఈ రకంగా ఆ నీళ్లు అనే దానికి రంగు, రుచి, వాసన వచ్చేటట్టుగా చేస్తాం. ఇది సంస్కారం. అప్పుడు సంస్కార్య అనే ఒక కర్మ, దేనిలో సంస్కారం ఏర్పడుతుందో అది. 2 వికార్య, అంటే ముందున్న రూపం కాకుండా వేరొక రూపాన్ని కూడా తీసుకొస్తాం. ఉదాహరణకి మట్టిని మనం కుండగా చేస్తాం, అంటే దాంట్లో ఒక మార్పుని తీసుకొస్తాం. లేదా ఒక బంగారు ముద్దను ఒక ఆభరణంగా చేస్తాం. ఇది వికార్యం. ఉత్పాద్యం. ఉత్పాద్యం అంటే ఉత్పన్నం చేయడం. మనం మట్టిని కుండగా, బంగారాన్ని ఆభరణంగా చేయడం, ఇలా ఒకదాన్ని చేయడం, ఇదొక కర్మ. మరొకటి ఇప్పుడు సోమరసం అనే దాన్ని సోమలత నుంచి తీసుకొస్తాం. మనం దాన్ని పిండి రసం తీస్తాం. అది వికార్యం. అంటే సోమలత అనే ఒక దశ నుంచి రసం అనే ఒక దశకి రావడం. 4వది ప్రాప్యం. అంటే మనం పుస్తకాన్ని చూసామనుకోండి, మయా పుస్తకం దృష్టం అనంటే నేను పుస్తకాన్ని చూశాను, నా చేత పుస్తకం చూడబడింది. అంటే అది ప్రాప్యం, అంటే తెలియడం అని మాత్రమే. అక్కడ ఈ ఉత్పాద్య, వికార్య, సంస్కార్య కర్మల్లో ఉన్న ఏదో ఒక ఫలితం కనపడదు. అంటే జాగ్రత్తగా గమనించండి. మనం మట్టిని కుండగా చేసినప్పుడు కానీ, బంగారు ముద్దని ఆభరణంగా చేసినప్పుడు తెలుస్తుంది, ఓహో దీంట్లో ఏదో మార్పు వచ్చింది అని. సంస్కార్యం, వీటన్నిటిలో కూడా మార్పు తెలుస్తుంది. కానీ ప్రాప్యంలో మార్పు తెలీదు. ప్రాప్యంలో మనం పుస్తకం చూసినంత మాత్రాన వేరొకరు వచ్చి నీవు ఈ పుస్తకాన్ని ఇంతకుముందు చూసావు కదా అంటే అలా చూసినట్లుగా మార్పేది పుస్తకంలో కనపడదు. దీన్ని ప్రాప్యము అంటారు. అంటే క్రియాకృత పరిణామ రహితత్వం అని. ఇది దాంట్లో మనకు కనిపిస్తుంది. ఈ రకంగా 4 భర్తృహరి వాక్యపదీయంలో ఇంకా ఎక్కువ కర్మ ప్రకారాలు చెప్పారు. ఇలా కర్మ అనేది క్రియా జన్యము అని, ఫలాశ్రయత్వం కర్మత్వం అని చెప్తాం. అంటే దేంట్లో ఫలము అనేది కనిపిస్తుందో అది కర్మ. క్రియ చేసేవాడు కర్త, వ్యాపారాశ్రయత్వం కర్తృత్వం అని అంటాం. ఇలా ఈ రకంగా కర్మ ఉన్నప్పుడు ఈ బ్రహ్మ అనేది ఏ విధమైన కర్మ కాదు. ఎందుకంటే దాంట్లో ఏ వికారం గాని, సంస్కారం గాని ఏది కలుగదు. కాబట్టి బ్రహ్మ అనేది సిద్ధము అని శంకరాచార్యుల వారి సిద్ధాంతం. పూర్వపక్షం వాళ్ళు అంటారు బ్రహ్మ సిద్ధము అనేది మేము ఒప్పుకోము. దానికి కారణం చెప్తున్నారు. ప్రవృత్యాది లింగాభావేన, ప్రవృత్తి లేదా నివృత్తి, ఈ 2 లింగం. లింగం అంటే సామర్థ్యం అని మీమాంసా శాస్త్రం. లింగం నామ సామర్థ్యం తద్విధం, అర్థగతం శబ్దగతం అని అంటారు. కాబట్టి ఇక్కడ లింగ
న్యాయశాస్త్రంలో లింగం అంటే హేతు, మీమాంసా శాస్త్రంలో లింగం అంటే సామర్థ్యం. ఇక్కడ ప్రవృత్తి లేదా నివృత్తి అనే రూపంలో ఏ సామర్థ్యము లేదు. కాబట్టి సిద్ధే, మీరు బ్రహ్మని సిద్ధమని చెప్పాలనుకుంటున్నారు. అలాంటి దాంట్లో శక్తి గ్రహ అయోగాత్. ఇక్కడ కొంచెం ఎక్కువ శాస్త్ర పరిభాష ఉంది, జాగ్రత్తగా తెలుసుకోవాలి. శక్తి అనంటే న్యాయశాస్త్రంలో శబ్దస్య వృత్తిద్వయం శక్తిశ్చ లక్షణాచేతి అని గదాధర భట్టాచార్యులు వారు చెప్పినట్టు, శబ్దము యొక్క వ్యాపారం లేదా శబ్దము ప్రవర్తించడం రెండు రకాలుగా. ఒకటి శక్తి, రెండవది లక్షణం. శక్తిని అభిధ అంటాం. అంటే మనం ఒక పదాన్ని ప్రయోగించినప్పుడు సాక్షాత్తు ఒక అర్థం తెలియజేయడానికి దాంట్లో ఒక సామర్థ్యం ఉంటుంది, దాన్ని శక్తి అంటారు. ఈ శక్తి ద్వారా ఒక అర్థం వస్తుంది. ఉదాహరణకి నీరు అనంటే మనకు తెలుసు, ఒక ద్రవ పదార్థం ప్రవహిస్తుంది, మనం దాంతో దాహం తీర్చుకోవచ్చు, ఇట్లాంటివి. కాబట్టి నీరు అనే పదంలో శక్తి ఏ అర్థంలో అంటే ఆ రకమైన ద్రవ పదార్థంలో. అలాగే ప్రతి పదానికి ఒక శక్తి ఉంటుంది, అది డైరెక్ట్ మీనింగ్ ఇస్తుంది. అలా డైరెక్ట్ మీనింగ్ ఇచ్చే ఆ సామర్థ్యాన్ని శక్తి అంటాం. దాన్ని న్యాయశాస్త్రంలో అస్మాత్ పదాత్ అయమర్థో బోద్ధవ్యైతి ఈశ్వరేచ్ఛా శక్తి అని, అది ఈశ్వరుడి సంకల్పం, ఇచ్ఛ. ఏంటి అంటే ఈ పదం ఈ అర్థాన్ని బోధించుగాక, లేదా అయమర్థ అస్మాత్ పదాత్ బోద్ధవ్య అని గాని ఈశ్వరేచ్ఛ రెండు రకాలుగా ఉంటుంది. ఇదం పదం అముమర్థం బోధయతు, అయమర్థ అస్మాత్ పదాత్ బోద్ధవ్య. ఏ రకంగా అయినా కూడా శక్తి అనేది పదంలో ఉంటుంది, అది లేకపోతే ఆ పదం ఆ అర్థాన్ని బోధించదు అని. శక్తి గ్రహ, కానీ మనం ఈ పదం ఈ అర్థాన్ని బోధిస్తుంది, బోధించడానికి అవసరమైన శక్తి కలిగి ఉంది అని ఎలా తెలుసుకోవాలి? గ్రహం అంటే జ్ఞానం, శక్తి గ్రహం అంటే శక్తి యొక్క జ్ఞానాన్ని ఎలా పొందాలి అనంటే, శాస్త్రమే మనకు శక్తిని అంటే పదశక్తిని తెలియడానికి కొన్ని ఉపాయాలను సూచించింది. వాటిని శక్తి గ్రహోపాయ అని అంటారు. శక్తి గ్రహ ఉపాయాలు అవేవి అనంటే, మనకు న్యాయశాస్త్రంలో ఇవి రకరకాలుగా చూపిస్తూ, కొంతమందికి డిక్షనరీ ద్వారా, కోశం, దీని ద్వారా శక్తి తెలుస్తుంది, వ్యవహారం ద్వారా శక్తి తెలుస్తుంది, వ్యాకరణం ద్వారా శక్తి అనేది తెలుస్తుంది. అంతే, సరిగ్గా వ్యాకరణం తెలిస్తే ఓహో ఈ రకమైన ప్రత్యయం చేరుస్తే ఈ పదం ఈ అర్థాన్ని బోధిస్తుంది అని మనకు ఒక జ్ఞానం కలుగుతుంది. అలా శక్తి గ్రహో వ్యాకరణ, ఉపమాన, కోశ, ఆప్తవాక్య అంటే వ్యాకరణం ద్వారా, ఉపమానం అంటే పోలిక ద్వారా, కోశం అంటే డిక్షనరీ ద్వారా, ఆప్తవాక్యం అంటే నమ్మదగిన వ్యక్తి మాటల ద్వారా, వాక్యస్య శేషాత్ అంటే వేరొక పదం తోడుండడం వల్ల, వివృతే వివరణ ద్వారా, సాన్నిధ్యత సిద్ధపదస్య వేరే సిద్ధపదంతో కలిసి ఉండడం ద్వారా ఒక పదంలోని శక్తిని మనం తెలుసుకోవచ్చు. సాన్నిధ్యత సిద్ధపదస్య వృద్ధా వాక్యశేషేష వివృతేర్ వదంతి అని ముక్తావళి అనే గ్రంథంలో చూపించారు. కాబట్టి మనకు శక్తి గ్రహం అంటే ఈ పదం యొక్క శక్తి ఈ అర్థంలో ఉంది అని తెలుసుకోవడం కలుగుతుంది. కానీ సిద్ధ పదార్థం అయితే దాంట్లో మనం శక్తిని గ్రహించలేం, ఎందుకంటే అక్కడ ప్రవృత్తి నివృత్తి ఏదీ లేదు. సాధారణంగా
రెండు రకాల వాక్యాలు, ప్రవృత్తి వాక్యాలు, నివృత్తి వాక్యాలు ఉపనిషత్తులో కనిపిస్తాయి. అంటే ఇది చెయ్యండి అని, కానీ ఇది ప్రవృత్తి. ఇది చేయవద్దు అని అంటే అది నివృత్తి. ప్రవృత్తి, నివృత్తి ఈ రెండు వేదవాక్యాలే. ఇదే విషయం మనకు బ్రహ్మసూత్ర మన భగవద్గీత భాష్యంలో ఆరంభంలో శంకరాచార్యుల వారు చెబుతారు. ద్వివిధో హి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణో నివృత్తి లక్షణశ్చేతి అని. అంటే వేదంలో చెప్పబడిన ధర్మం రెండు రకాలు. ఒకటి ప్రవృత్తి లక్షణం, రెండవది నివృత్తి లక్షణం. కొన్ని వాక్యాలు మనల్ని ఈ క్రియ చేయండి అని ప్రవర్తింపజేస్తాయి కాబట్టి ప్రవృత్తి వాక్యాలు. కొన్ని వాక్యాలు ఇది మీరు చేయకండి అని మనల్ని నిషేధిస్తాయి కాబట్టి నివృత్తి వాక్యాలు. రెండు వేదవాక్యాలే. కొందరు ప్రవృత్తి వాక్యాన్ని ఆశ్రయిస్తారు. వారు పూర్వమీమాంస ప్రకారం ఆయా యజ్ఞయాగాదులని, క్రియా కర్మకాండని ఆచరిస్తూ ముందుకెళ్తారు. కొందరు నివృత్తి మార్గాన్ని ఆశ్రయిస్తారు. వారు సన్యాసాన్ని గ్రహించి జీవితంలో వైరాగ్యం ద్వారా ఏ కర్మల్ని ఆచరించకపోవడానికి కారణం బ్రహ్మ జ్ఞానం అని అంటారు. అలా అకర్మణ్యత కాకుండా నైష్కర్మ్య స్థితిలో ముందుకు వెళుతూ వారు మోక్షాన్ని పొందుతారు అని రెండు రకాల మార్గాల్ని మనకు వేదం చూపిస్తుంది. ఇలా ప్రవృత్తి గాని నివృత్తి గాని ఉండాలి కదా. కానీ సిద్ధ పదార్థంలో ప్రవృత్తి లేదు, నివృత్తి లేదు. అంటే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని తైత్తిరీయ ఉపనిషత్తులో వాక్యం. మరి ఈ వాక్యం మనల్ని ప్రవృత్తి గాని నివృత్తి గాని చూపనందున దేంట్లో ప్రవర్తింపజేయదు, నివర్తింపజేయదు. ఎందుకు అంటే ఈ వాక్యంలో ప్రవృత్తి లేదా నివృత్తి లింగమే లేదు. ఆ వాక్యం అలాంటిది కాదు. ఆ వాక్యంలో ప్రవృత్తి లింగం గాని నివృత్తి లింగం గాని లేదు కదా. కాబట్టి సిద్ధము అంటే బ్రహ్మ లాంటి సిద్ధమైన పదార్థాల్లో ప్రవృత్తి నివృత్తి లేవు కాబట్టి, కుదరవు కాబట్టి అది తాత్పర్యం అవడం కుదరదు అని శక్తిగ్రహ అయోగాత్ ప్రవృత్తి నివృత్తి పరస్యైవ శాస్త్రత్వేన. మరొక మాట, ప్రవృత్తిని గాని నివృత్తిని గాని తెలిపేదే శాస్త్రం అని ఇక్కడ ఒక మాట చెప్పారు. ఇది మీమాంసా శాస్త్రంలో కారికలో చెప్పారు కూడా. ప్రవృత్తిం వా నివృత్తిం వా నిత్యేన కృతకేన వా పుంసాం ఏనోపదిశ్యేత తత్ శాస్త్రం అభిధీయతే అని. అంటే మనుషులకి ప్రవృత్తిని గాని నివృత్తిని గాని నిత్యం ద్వారా గాని లేదా కృత్రిమం ద్వారా గాని తెలియజేసేది శాస్త్రం. సాధారణంగా శాసనాత్ శాస్త్రం అంటాం, కానీ దానికి జాగ్రత్తగా ఒక లక్షణాన్ని చెప్పారు మీమాంసా శాస్త్రంలో. కాబట్టి శాస్త్రం అంటేనే ప్రవృత్తిని గాని నివృత్తిని గాని తెలపాల్సింది. మరి ఇక్కడ బ్రహ్మ విషయంలో ప్రవృత్తి కుదరదు, నివృత్తి కుదరదు, అది ఉదాసీనం. దాంట్లో మనం చేసేది ఏం లేదు. కాబట్టి సిద్ధపరత్వే తత్వ అయోగాచ. సిద్ధపరత్వే అంటే ఒకవేళ శాస్త్రం, వేదాంత వాక్యం సిద్ధమైన బ్రహ్మని తాత్పర్యంగా కలిగి ఉంది. సిద్ధ అంటే సిద్ధమైన బ్రహ్మ, పర అంటే తాత్పర్యంగా కలిగి ఉంటే తత్వ, తత్వం అంటే ఇక్కడ శాస్త్రత్వ, అయోగాచ శాస్త్రత్వమే కుదరదు, అయోగం అంటే కుదరదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చ అన్నారు. చ అనే ఒక అక్షరం, ఇదొక పదం కూడా. ఇది సముచ్చయార్థంలో వస్తుంది, అంటే రెండింటిని కలుపుతుంది. ఇక్కడ రెండేవి అంటే శక్తిగ్రహ అయోగాత్ అని కోమా, తత్వ అయోగాత్ అనే రెండు. ఒక కారణం ఏంటి అంటే శక్తిని గ్రహించడం కుదరదు కాబట్టి, రెండవది శాస్త్రత్వం అనేది కుదరదు కాబట్టి అని రెండు
కారణాలని చూపించడం వల్ల విధి విషయతయైవ ఇది. ఇక్కడ మనం తత్ర వేదాంతాః అనేది అన్వయించుకుంటే వేదాంతాః విధి విషయతయా ఏవ బ్రహ్మ సమర్పయంతి ఇది పూర్వపక్ష అని మొత్తం వాక్యం. కాబట్టి పూర్వపక్షం వాళ్ళ అభిప్రాయం ఏంటి అంటే వేదాంత వాక్యాలు ఏదో ఒక విధికి విషయంగానే బ్రహ్మను ప్రతిపాదిస్తున్నాయి తప్ప సిద్ధ వస్తువుగా చెప్పట్లేదు. కాబట్టి ఏదో ఒక విధి విషయాన్ని, విధి వాక్యాన్ని మనం ముందు చూసి ఆ విధి వాక్యం దేన్ని బోధిస్తుంది అంటే బ్రహ్మని అని చెప్పి ఆ రకంగా బ్రహ్మను తెలుసుకోవాలి తప్ప ఉదాసీన సిద్ధమైన బ్రహ్మని సాక్షాత్తుగా ఉపనిషత్తులు తెలుపవు అని పూర్వపక్షం. సో ఇందులో చాలా విషయాల్ని ఒక 3 వాక్యాల్లో కుదించేశారు. ఇదంతా తత్వ సమన్వయాతులో ఒక 4-5-6 పేజీల్లో వచ్చిన విషయం. శంకరాచార్యులు వారు చాలా దీర్ఘంగా చర్చించిన విషయాన్ని వీరు సదాశివేంద్ర సరస్వతి వారు ఇక్కడ సంక్షేపంగా మనకు తెలియజేశారు. ఇప్పుడు సిద్ధాంతం. మరి అద్వైతుల సిద్ధాంతం ఏంటి అంటే తద్ బ్రహ్మ, తత్ అంటే మొత్తం ఉపనిషత్తుల్లో తత్ అనే శబ్దం బ్రహ్మను బోధిస్తుంది. అందుకనే మనకు భగవద్గీతలో చివరి అధ్యాయంలో కూడా ఓం తత్ సత్ ఇది నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః అని బ్రహ్మను 3 పదాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. 1 ఓం, 2 తత్, 3 సత్ అని. ఓం తత్ సత్. ఈ 3 పదాలు బ్రహ్మను బోధిస్తున్నాయి. ఈ బ్రహ్మను సాక్షాత్ అని అన్న ఒక పదంతో విధి విషయతయైవ అని వాళ్ళు అన్నారు కదా, దాన్ని ఖండించారు. పూర్వపక్షం వాళ్ళు విధివాక్యానికి విషయం అనంటే కాదు, సాక్షాత్తుగానే వేదాంతాలు అంటే ఉపనిషత్తులు సమర్పయంతి అంటే బోధిస్తున్నాయి అని. తత్ తు అని చెప్పి ఇంతవరకు చెప్పి కుతః అంటే దేని చేత, ఎందువల్ల, మీకు అలా ఎందుకు అనిపిస్తుంది, కుతః అంటే ఏ కారణం చేత అనంటే సమన్వయాత్, సమన్వయం వల్ల. సమన్వయం అంటే ఏంటి? తాత్పర్యవత్వేన తేషాం తత్ర అన్వయాత్. తేషాం అంటే వేదాంత వాక్యాలకు, తత్ర అంటే తస్మిన్ బ్రహ్మణి ఆ బ్రహ్మయందు, అన్వయాత్ అన్వయం కుదురుతుంది. అంటే ఉపనిషత్తు వాక్యాలన్నీ సిద్ధరూపమైన బ్రహ్మయందే అన్వయిస్తున్నాయి. ఎలా అంటే తాత్పర్యవత్వేన. ఉపనిషత్తు వాక్యాలన్నిటి తాత్పర్యం బ్రహ్మ. అరే తాత్పర్యం అంటే ఏంటి? ఇంతకుముందు శక్తి వచ్చింది కదా అంటే సంస్కృతంలో ఒక మంచి విధానం ఒకటి ఏంటంటే పదాలను బాగా విశ్లేషించారు. పదాలు శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి న్యాయశాస్త్రంలో తత్ శక్తం పదం అనే దానికి లక్షణం. కాబట్టి శక్తి ఉంటుంది, లక్షణం ఉంటుంది, ఇవన్నీ పదాలు వాటి వాటి అర్థాన్ని బోధిస్తాయి. ఆ తరువాత ఆ పదాల అర్థాలన్నీ కలిసి ఒక అన్వయం ఏర్పడుతుంది. ముందు పదాలు వాటి అర్థాలు మనకు తెలుస్తాయి, మనం వాటన్నిటిని కలుపుకుంటాం. కలుపుకోవడం అంటే అన్వయం. అలా అన్ని కలుపుకుంటే ఒక అర్థం ఏర్పడుతుంది. దీన్ని అభిహితాన్వయవాదం అని అంటారు. న్యాయశాస్త్రం వాళ్ళు ఒప్పుకుంటారు. అభిహితాన్వయవాదం అంటే ముందు పదాలు, పదాల అర్థం, తర్వాత వాటి పరస్పర సంబంధం ఆకాంక్ష ద్వారా. అది గదాధర భట్టాచార్యులు వారి న్యాయశాస్త్రంలో శాబ్దబోధేచ ఏకపదార్థే అపరపదార్థస్య సంసర్గ మర్యాదయా భాసతే అనే చూపించారు. కాబట్టి ఆ పరస్పర సంబంధం ఆకాంక్ష ద్వారా, అలా పదాలన్నీ పరస్పర అన్వయం ద్వారా ఆకాంక్ష ద్వారా
కలిసి ఒక వాక్యంగా ఏర్పడతాయి. అప్పుడు అన్వయం అనేది కుదురుతుంది. ఇలా చెప్పిన వాదం అభిహిత అన్వయవాదం. కానీ కొంతమంది అంటారు, ముందు అసలు అన్వయం ఏర్పడుతుంది, ఒక మొత్తంగా వాక్యం తెలుస్తుంది, తర్వాత ఈ పదానికి ఈ పదానికి ఈ పదానికి అనే అర్థం మనం గ్రహిస్తాం. కాబట్టి మొత్తంగా గ్రహించడం ముందే. ఇది అన్విత అభిధాన వాదం. చాలా వరకు పెద్దలు అంటారు, శంకరాచార్యుల వారికి అంగీకారం యోగ్యమైన వాదం అభిహితాన్వయ వాదం అని. ఆ రకంగా ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, వేదాంత వాక్యాలు వాటి వాటి అర్థాన్ని చెప్పిన తరువాత వాటన్నిటికీ అన్వయం తాత్పర్య రూపంగా బ్రహ్మ. తాత్పర్యం అంటే ఏంటి అంటే, లౌకిక వాక్యాల్లో తాత్పర్యం అంటే వక్తురిచ్ఛా తాత్పర్యం. వక్త తాను దేనిని చెప్పదలిచాడో అది తాత్పర్యం. వేదవాక్యాల్లో వక్త అనేవాడు ఉండడు. కేవలం ఈశ్వరుడి ద్వారా ప్రకటితమైంది వేదం. తస్య మహతో భూతస్య నిశ్వసితం వై వేదాః యద్ ఋగ్వేదః యజుర్వేదః సామవేదో అథర్వః అని ఛాందోగ్య ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఒక గొప్ప తత్వం బ్రహ్మ, ఈశ్వరుడు, దాని నిశ్వసిత రూపంలో నిశ్వాసంగా అనాయాసంగా ప్రకటితమైంది వేదము అని. కాబట్టి వేదానికి కర్త అనేవాడు ఉండడు. అప్పుడు వక్త అనేవాడు కర్త అనేవాడు లేడు కాబట్టి తాత్పర్యం ఉండదా అంటే ఉంటుంది. ఎందుకు అంటే వాక్యం అనే దానికి తాత్పర్యం ఉండాల్సిందే. ఏ రూపంలో అంటే వేదాంత పరిభాష అనే గ్రంథంలో ధర్మరాజ అధ్వరీంద్ర గారు వివరిస్తూ ఏమన్నారంటే, తాత్పర్యం అంటే వక్తురిచ్ఛా తాత్పర్యం అనే కాదు, తాత్పర్యం అంటే తత్ప్రతీతి జనన యోగ్యత్వం అని. అంటే ఆయా అర్థాన్ని తెలుపదగిన యోగ్యత కలిగి ఉండడం. ఆ వాక్యంలో ఆ అర్థాన్ని బోధించగలిగిన యోగ్యత ఉంటే చాలు, తాత్పర్యం కలుగుతుంది అని. శక్తి ఉంటే వాచ్యార్థం, యోగ్యత ఉంటే ఈ తాత్పర్యం అని రెండు రకాలుగా. ఈ రకంగా మనం వేదాంత వాక్యాలని అన్వయించుకోవాలి అని. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మరి ఉపనిషత్తు వాక్యాలు ఉపనిషత్తులో ఇన్ని వాక్యాలు కదా, మరి వీటన్నిటి తాత్పర్యం ఒకటే బ్రహ్మ అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే, దానికి శంకరాచార్యులు వారు షడ్విధ తాత్పర్య నిర్ణాయక లింగాని అని చూపించారు. అంటే 6 మనకు తాత్పర్యం తెలుసుకోవడానికి ఉపయోగిస్తాయి. ఉపక్రమ ఉపసంహారాలు, అపూర్వము, అర్థవత్త, ఉపపత్తి, మరి అభ్యాసము. వీటిలో ఉపక్రమ ఉపసంహారాన్ని విడిగా తీసుకునేవాళ్ళు 6 అని ఉపక్రమం, ఉపసంహారం, అపూర్వం, అర్థవత్త, అభ్యాసం ఈ రకంగా విడిగా కూడా గ్రహిస్తారు, లేదా రెండింటిని ఒకటిగా గ్రహిస్తారు. మనకు ఉపనిషత్తుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ లో ఇది ఏం చెప్పదలిచాడు అని తెలుసుకోవాలంటే, అది ఎలా మొదలైంది, ఎలా సమాప్తమవుతుంది, మధ్యలో ఏ విషయం కొత్తగా చెప్పారు, ఏ విషయాన్ని మాటిమాటికి చెప్పారు, ఏ విషయాన్ని ఫలం కలిగిందిగా చెప్పారు, ఇది మనం చూసి మనం అక్కడ తాత్పర్యాన్ని నిర్ధారించుకోవాలి. ఉపక్రమ ఉపసంహారం, అపూర్వ, అర్థవత్త, ఫలం, అభ్యాస, ఇవన్నీ కూడా లింగం తాత్పర్య నిర్ణయే అని. వీటిని కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలండి. ఇలా చెప్పిన తర్వాత మరి వాళ్ళు సిద్ధమైన బ్రహ్మ విషయంలో ప్రవృత్తి గాని నివృత్తి గాని లింగం అనేది లేదు కదా, మరి శక్తి అనే దాన్ని ఎలా గ్రహిస్తాము అని పూర్వపక్షం వాళ్ళు అన్న విషయానికి మీ సమాధానం ఏంటి అంటే,
ఆ పూర్వపక్షం వాళ్ళ వాక్యాన్ని ఎత్తు అంటే ఏదైతే వాళ్ళు అన్నారో దీన్ని అన్వయించుకోవాలి. ఎక్కడ తన్న అది కాదు అని ఖండించడం. ఎత్తు అని చూపించింది పూర్వపక్షం, తన్న అన్న తర్వాత వచ్చేది సిద్ధాంత పక్షం. ఎత్తు అని వాళ్ళు ఏం చెప్పారు? సిద్ధే ప్రవృత్యాది లింగాభావేన న శక్తిగ్రహ ఇది. అంటే వాళ్ళన్నది సిద్ధమైన పదార్థంలో ప్రవృత్తి లింగం గాని నివృత్తి లింగం గాని లేనందువల్ల శక్తిని గ్రహించడం కుదరదు అని. అది కుదరదు అని సిద్ధాంత పక్షం ఏం చెబుతుంది అంటే ప్రవృత్తి నివృత్తి ఏవ లింగమితి న నిర్బంధ. అద్వైతులు అంటారు అసలు మీకు శక్తిని గ్రహించడానికి ప్రవృత్తి లేదా నివృత్తి అని మాత్రమే లింగము సామర్థ్యం ఉండాలి అనే నిర్బంధం ఎక్కడిది? నిర్బంధం అంటే కండిషన్, అదెక్కడుంది? ఉదాహరణ చెప్పండి, వేరే చోట కుదురుతుందా అంటే పుత్రస్తే జాతః ఇత్యాదిషు. చూడండి, సహజంగా లోకంలో ఎవరో ఒకరు వేరొకరితో అన్నాడు, బాబు మీ ధర్మపత్ని ప్రసవానికి వెళ్ళింది కదా, ఇప్పుడే న్యూస్ వచ్చింది, నీకు కుమారుడు కలిగాడు, పుత్రః తే జాతః. ఇది ఎలాంటి వాక్యం గమనించండి. పుత్రస్తే జాతః అని మాత్రం చెప్పాడు. ఇందులో ప్రవృత్తి గాని ఇది చేయమని గాని నివృత్తి ఇది చేయొద్దు గాని ఏది లేదు. కానీ హర్షాది లింగేన అపి శక్తిగ్రహ సంభవాత్. కానీ దీంట్లో ఆ వాక్యంలో శక్తి ఉంది అని మనం ఎలా గ్రహిస్తున్నామంటే ఆ విన్నవాడి ఆనందాన్ని చూసి వీళ్ళకి ఆనందం కలిగింది కాబట్టి ఆ ఆనందాన్ని కలిగించే శక్తి ఆ వాక్యంలో ఉంది అని మనం గ్రహిస్తున్నాం కదా. కాబట్టి ప్రవృత్తి లేదా నివృత్తి అనేది తప్పదు, దాని ద్వారానే మనం శక్తిని గ్రహించగలము అనడం తప్పు. తర్వాత ఎత్తు, మరి ఇంకొక మాట అన్నారు కదా పూర్వపక్షం వాళ్ళు, ప్రవృత్తి గాని నివృత్తి గాని బోధిస్తేనే శాస్త్రం. అంటే శాస్త్రం అనేది ప్రవృత్తిని గాని నివృత్తిని గాని బోధించాలి, లేకపోతే అది శాస్త్రమే కాదు. కాబట్టి తస్య అతత్వాత్ తత్వ అభావాత్ అనే మాట వచ్చింది. దానికి ఏమంటారు మీరు అంటే తదపి నా, అది కూడా కుదరదు. ఎందుకంటే శాస్త్రం అనేది ఏది అంటే దాని లక్షణం చెప్పారు, హిత శాసనాత్ శాస్త్రం. హితాన్ని బోధించేది శాస్త్రం. వేదాంతానం శాస్త్రత్వ ఉపపత్తే. ఈ రకంగా వేదాంత వాక్యాలు లేదా ఉపనిషత్తులు శాస్త్రమే, ఇది కుదురుతుంది. అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ లాంటి ఉపనిషత్ వాక్యాల్లో ప్రవృత్తి గాని నివృత్తి గాని బోధింపబడకున్నా కూడా అవి మనుషులందరికీ హితాన్ని కలుగజేసే వాక్యాలు కాబట్టి శాస్త్రమే, అవి శాస్త్రం అనడం కుదురుతుంది. ఇది సో ఇది ఇక్కడ దిశానిర్దేశం. ఈ రకంగా మీరు అన్వయించుకోండి, తెలుసుకోండి అని చెప్పడం అన్నమాట. ఈ రకంగా రెండు వర్ణకాలు, మొదటి వర్ణకం చూసాం, ఇది ద్వితీయ వర్ణకం, ఇప్పుడు రెండవ వర్ణకం కూడా అయిపోయింది. ఈ రకంగా మనకు ఒకే సూత్రాన్ని రెండు రకాలుగా మూడు రకాలుగా చెప్పినప్పుడు వర్ణకాలుగా విభజించి వాళ్ళు వివరిస్తారు. ఇప్పుడు 4 సూత్రాలు అంటే 4 అధికరణాలు అయిపోయాయి. ఇప్పటి వరకు ఒక సూత్రం ఒక అధికరణం. మొదటిది జిజ్ఞాసాధికరణం, రెండవది జన్మాద్యధికరణం, మూడవది శాస్త్ర యోనిత్వాధికరణం, 4 సమన్వయ అధికరణం. సో మీరు సూత్రాన్ని బట్టి అధికరణం పేరు గ్రహించవచ్చు. ఇక ముందు వచ్చేది ఈక్షత్యధికరణం అని అంటాం. దీనికి
ఈక్షతేర్నా శబ్దం అని మొదటి సూత్రం, 5వది. ఈ 5వ దాని నుంచి మనకు అధికరణం మారింది. ఇప్పుడు ఒక సూత్రం ఒక అధికరణం కాదు, కొన్ని సూత్రాలు కలిసి ఒక అధికరణం. అంటే ఈక్షతేర్నా శబ్దం గౌణశ్చేర్నాత్మ శబ్దాత్ తన్నిష్టస్య మోక్షోపదేశాత్ హేయత్వ అవచనాచ్చ స్వాప్యాద్ గతి సామాన్య శృతత్వాచ్చ 7 సూత్రాలు. 7 సూత్రాలు కలిసి ఒక అధికరణం ఇప్పుడు మొదటిసారి. దీనికి పేరేం పెట్టారు అంటే, మొదటి సూత్రంలోని శబ్దాన్ని తీసుకొని పేరు పెట్టారు. ఈక్షతి అని వచ్చింది కాబట్టి ఈక్షతి అధికరణం అని పేరు పెట్టారు. దీని జోడిస్తూ ఆచార్యులు వారు చెప్తున్నారు, ఇత్థం ఈ విధంగా చతుర్భిః సూత్రైః అని మనం చూసుకోవాలి. 4 సూత్రాల చేత లేదా 4 అధికరణాల చేత సర్వ జగత్కారణం సర్వజ్ఞం సర్వ వేదాంత ప్రతిపాద్యం బ్రహ్మైవ ఇది ప్రత్యపాది. ఈ మొత్తం విశ్వానికి కారణం సర్వజ్ఞమైన, అన్ని ఉపనిషత్తులో ప్రతిపాదించదగిన బ్రహ్మమే అని ప్రతిపాదించారు, ఇంతవరకు నిరూపించారు. కానీ ఈ విషయంలో తత్ర అంటే బ్రహ్మ జగత్తు కారణం అనే విషయంలో సాంఖ్యులు దాన్ని అంగీకరించకుండా వేరే విధంగా చెప్తున్నారు. ఏమంటున్నారు వాళ్ళంటే, కూటస్థత్వేన క్రియాశక్తి అయోగాత్ బ్రహ్మ న జగత్ కారణం. అసలు మొత్తం బ్రహ్మసూత్రాలకి మూలం ఇదే. బ్రహ్మ జగత్ కారణమా కాదా? సాంఖ్యులు ఏమంటున్నారు అంటే, బ్రహ్మ జగత్ కారణం అనేది కుదరదు. ఎందుకు అంటే, బ్రహ్మ కూటస్థం. 2 పదార్థాలు, ఒకటి కూటస్థ నిత్యం, రెండవది పరిణామ నిత్యం. కూటస్థ నిత్యం బ్రహ్మ, పరిణామ నిత్యం ప్రకృతి. ఏమంటారంటే, 2 తత్వాలు ఉన్నాయి, ఒకటి బ్రహ్మ లేదా పురుష, ఒకటి ప్రకృతి. ప్రకృతి పురుష, ఈ 2 తత్వాలు, ఈ 2 నిత్య తత్వాలు, అనాది పదార్థాలు. అందుకనే భగవద్గీత 13వ అధ్యాయంలో ప్రకృతిం వికృతిం చైవ విద్ధి అనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చ ఇవ విద్ధి ప్రకృతి సంభవాన్. కాబట్టి ప్రకృతి పురుష అనే 2 తత్వాలు, 2 నిత్యాలు సత్యాలు అని చెప్పారు. దయచేసి మ్యూట్ చేసుకోండి, బాగా ఇబ్బంది. అందుకనే 2 అనే దాన్ని ఒప్పుకున్నారు కాబట్టి त्यांना मध्ये अनम्यूट करूंतो अकस्मात ऑल म्यूट कृतवान्. మధు ఆచార్య అన్మ్యూట్, ఆచార్య అన్మ్యూట్, ఆచార్య మ్యూట్ లో ఉన్నారు. ఆచార్య మ్యూట్ లో ఉన్నారు. त्यांना मध्ये अनम्यूट చేసుకోండి. అన్మ్యూట్, అన్మ్యూట్. ఆచార్య न शृणोति. ఆచార్య त्यांना मध्ये అన్మ్యూట్ చేసుకోరా. అన్మ్యూట్ చేసుకోండి. కృతవాన్, కృతవాన్, కృతవాన్. ఎస్ సార్ మ్యూట్ అయిపోయిందండి. ఈ కూట శబ్దానికి 2 అర్థాలని, కూటస్థ చైతన్యం, కూటస్థ సాక్షి, కూట సాక్షి రకరకాలవి. కూటం అంటే సమూహం అని ఒక అర్థం, కూటం అంటే రహస్యమైనది అని ఒక అర్థం. బ్రహ్మ అనేది కూటస్థ అంటే ఈ అన్ని రకాల ఈ విశ్వం అనే సముదాయంలో వ్యాపించి ఉన్నది. ఇది మనకు వేదం తెలియజేస్తుంది. అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతం అవ్యయం
కవిగుం సముద్రేందు విశ్వసంభవం అని. కాబట్టి ఈ బ్రహ్మ అనేది కూటస్థం, లేదు గుప్తంగా ఉంది. అది మనకు తర్వాతి సూత్రాల్లో వస్తుంది కూడా. ఏంటి అంటే నిచాయత్వాదేవం వ్యోమవచ్చ, ఆకాశ రూపంలో అంతటా వ్యాపించి ఉంది అని బ్రహ్మసూత్రం కూడా చూపిస్తుంది. కాబట్టి కూటస్థం. అలాంటి కూటస్థమైంది కాబట్టి సమస్య ఏంటి అంటే క్రియాశక్తి అయోగా. కూటస్థమైన పదార్థంలో క్రియాశక్తి ఉండదు. అంతెందుకు, అసలు ఉపనిషత్తులే అంటే బృహదారణ్యక ఉపనిషత్తులోనే బ్రహ్మయందు క్రియ లేదు అని చెప్పారు. తదక్రియం శాంతం నిష్క్రియం నిరంజనం నిరవధ్యం శాంతం చతుర్థం అద్వైతం అని కూడా వస్తుంది. కాబట్టి అది నిష్క్రియం, క్రియాశక్తి లేదు. క్రియాశక్తి లేకపోతే సృజించలేదు, సృష్టి కుదరదు. సృష్టికి క్రియాశక్తి కావాలి, ఆ క్రియాశక్తి బ్రహ్మలో లేదు. కాబట్టి బ్రహ్మ జగత్ కారణం కాదు అని సాంఖ్యులు. అసలు మొత్తం బ్రహ్మసూత్రాల్లో చాలా వరకు సాంఖ్యులనే ఖండించడం ఉంటుంది. కాబట్టి శంకరాచార్యుల వారు కూడా ప్రధాన మల్లాయిమే సాంఖ్యా అని ప్రధాన మల్ల నిబర్హణ న్యాయాన్ని చెప్పారు. అంటే సాంఖ్యులే మాకు మొట్టమొదటి ప్రధానమైన ప్రత్యర్థులు, ద్వైతులు. ఎందుకు అంటే వాళ్ళు ప్రకృతి అనే దాన్ని ప్రతిపాదించారు అని. సాంఖ్యులు ఏమన్నారంటే బ్రహ్మ అనేది కూటస్థం, కూటస్థ పదార్థంలో క్రియ ఉండదు, క్రియాశక్తి లేకపోతే సృజించడం కుదరదు, కాబట్టి బ్రహ్మ జగత్ కారణం కాదు. బాగుంది. బ్రహ్మ జగత్ కారణం కాకపోతే మరి జగత్తు ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది అనంటే దానికి వాళ్ళు ప్రత్యామ్నాయంగా వేరొక తత్వాన్ని, ప్రకృతి అనే తత్వాన్ని చూపించారు. అపితరిహి జగత్ కారణం కాదు, మరి ఏది అంటే త్రిగుణాత్మకత్వా క్రియాశక్తిమత్ ప్రధానమేవ జగత్ కారణం. అంటే త్రిగుణాత్మకమైన ఈ సృష్టికి కారణం కూడా త్రిగుణాత్మకమే అయి ఉండాలి అని ఒకటి. ఆ త్రిగుణాత్మకం అయ్యింది క్రియాశక్తిని కలిగి ఉండాలి. కాబట్టి ప్రకృతి జగత్ కారణం. ప్రకృతి అనే దానికి మరొక శబ్దం ప్రధానం. ప్రకర్షేణ ధీయతే అస్మిన్ విశ్వం ఇది ప్రధానం అని అధికరణార్థంలో ల్యుట్ ప్రత్యయంతో ఈ శబ్దం ఏర్పడింది. ఇప్పుడు ప్రకృతి జగత్ కారణమని సాంఖ్య సిద్ధాంతం, బ్రహ్మ జగత్ కారణమని వేదాంత సిద్ధాంతం. ఈ సాంఖ్యుల పక్షం కుదరదు అని మొత్తం చాలా, ఇప్పుడు ఈ అధికరణంలో చాలా సూత్రాల్లో దీన్ని ఖండిస్తారు. రచనానుపపత్తేశ్చనానుమానం ప్రవృత్తేశ్చ పయోమువచ్చేత్తాపి అని 2వ అధ్యాయంలో వచ్చే సూత్రాల్లో కూడా ఖండన వస్తుంది. ఇక్కడ ఈక్షతేర్నా శబ్దం ఇత్యాది సూత్రాల చేత ఖండిస్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పదలిచింది ఏంటంటే ఈ సృష్టి అనేది త్రిగుణాత్మకంగా ఉంది. వైశేషిక దర్శనంలో కారణగుణా కార్యగుణాన్ ఆరభంతి అనే ఒక నియమం, అంటే కారణంలో ఉన్న గుణాలే కార్యంలో వస్తాయి. ఇది కార్యకారణ సంబంధం. ఈ కార్యం అనే జగత్తులో త్రిగుణాలు ఉన్నాయి. దీనికి కారణం బ్రహ్మ అని భావిస్తే సమస్య ఏంటంటే బ్రహ్మ అనే దాంట్లో 3 గుణాలు లేవు. కాబట్టి బ్రహ్మ జగత్ కారణం కాదాలదు. దాని బదులు 3 గుణాలు కలిగినది ఒకటి ప్రకృతి. ఆ ప్రకృతి అనేది జగత్ కారణం అని సాంఖ్య దర్శనంలో ప్రతిపాదించారు. ఇది క్రియాశక్తి మత్, అంటే క్రియాశక్తి కలిగింది అని చెప్పడానికి మత్ అని మతు ప్రత్యయాన్ని జోడించి అదేది అంటే ప్రధానం అనేది ప్రకృతి, ఇదే ప్రధానమేవ జగత్ కారణం. ఇది ఈ రకంగా సాంఖ్యులు జగుహు అంటే అన్నారు, చెప్పారు అని చెప్పారు. తన్మతం నిరాకర్తం ఇదమాహా అంటే వాళ్ళకి అలా అనిపించింది. అది వాళ్ళ సిద్ధాంతం అని కాదు, అది అనిపించింది. అనిపించిందంతా సిద్ధాంతం కాదు. విచారం అంటే అనిపించడం, సిద్ధాంతం అంటే ప్రతిపాదించడం.
ఒక ఆలోచనని సిద్ధాంతం వరకు తీసుకెళ్ళడానికి చాలా గొప్ప ప్రక్రియ అవసరం, గొప్ప సామర్థ్యం అవసరం. అది లేనప్పుడు ఆలోచనగానే మిగులుతుంది తప్ప అది సిద్ధాంతం కాజాలదు అని చెప్పడానికి తన్మతం నిరాకర్తుం ఇదమాహా. వారి ఆలోచనను నిరాకరించడానికి ఏమన్నారు? ఇదో ఈ సూత్రం ద్వారా ఏమన్నారంటే ఈక్షతేర్ నా శబ్దం అన్నారు. ఈక్షతే వస్తుతః ఈక్ష అనే ధాతు, అది ఆత్మనేపద ధాతు కాబట్టి రూపం ఈక్షతే అని అవుతుంది. కానీ ఏత్యేధత్యూప్సు అనే సూత్రంలో ఏతి తర్వాత ఏధతి అని ప్రయోగం. దానికి కారణం ఏంటి అంటే ఇక్స్తిప ధాతు నిర్దేశే అనే ఒక సూత్రం. పాణిని సూత్రం ఈ రకంగా నిర్దేశిస్తుంది. ఎక్కడైతే మీరు ధాతువుని మాత్రం చూపాలనుకుంటారో అక్కడ అది నిజానికి పరస్మైపది ఆత్మనేపదిని చూడకండి, తి అనేది జోడించండి అని. కాబట్టి ఈక్ష అనే ధాతువుకి ఇక్కడ ఇది ఆఖ్యాతం కాదు, అంటే ఇదేదో తింగ్ ప్రత్యయం అనుకోకుండా తిప్పని. అదేంటి అంటే ఈక్షతి అని చెప్తే ఈక్ష ధాతువు అని, ఈక్ష క్రియ అని మనం గ్రహించాలంతే. ఈక్షతే అంటే ఈక్షతి అన్న దాని వల్ల నా ఇది నిషేధించడం కాదు. ఏది కాదు అంటే ప్రకృతి జగత్ కారణం కాదు. ప్రకృతి అని మీరు ఇక్కడేం లేదు కదా సూత్రంలో. అంటే అశబ్దం. అశబ్దం శబ్దం అంటే వేదం. ఇక్కడ వేదంలో చెప్పబడింది ఇక్కడ తదారూపం వల్ల శబ్దమనే, అంటే వేదంలో చెప్పబడిన దాన్ని శబ్దం అని, వేదంలో చెప్పబడింది ఏదైతే అది అశబ్దం అన్నారు. మీరంటున్న ప్రకృతి లేదా ప్రధానం ఇది వేదంలో జగత్ కారణంగా చెప్పబడలేదు కాబట్టి ఇది అశబ్దం. అశబ్దమైన ప్రకృతి నా కాదు. ఏం కాదు అంటే జగత్ కారణం కాదు అని మనం జోడించుకొని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది సూత్రాలు. సూత్రాల్లో ప్రతిదీ స్పష్టంగా మొత్తంగా చెప్పరు. సూత్ర స్వరూపమే అల్పాక్షరం. తక్కువ పదాలు తక్కువ అక్షరాలు ఉండాలి. ఒక్కొక్కసారి రెండు అక్షరాలతో చెప్పేస్తారు. పాణినీయ అష్టాధ్యాయి చివరి సూత్రంలో 8వ అధ్యాయం చివరి సూత్రంలో అ అ అన్నారు, అంతే. అ అ అని రెండు ఒకే రకంగా కనిపిస్తాయి, కానీ ఒకటి సంవృతం ఒకటి వివృతం అని చెప్పారు. వివృతాన్ని మళ్ళీ సంవృతం చేశారు. కాబట్టి ఈ రకంగా ఒక అక్షరంతో రెండు అక్షరాలతో కూడా సూత్రం ఉండవచ్చు. జ్ఞః అంటే ఒక సూత్రం అయిపోతుంది. ఇక్కడ తక్కువ అక్షరాలతో తక్కువ పదాలతో సూత్రం ఉండాలనే స్వరూపం చేత అశబ్దం అంటే వేదంలో చెప్పబడని ప్రకృతి అనేది నా జగత్ కారణం కాదు అన్నారు. అంటే ఇక్కడ ఒక హేతుగర్భ విశేషణం కూడా ఏంటంటే వేదంలో చెప్పబడలేదు కాబట్టి కారణం కాదు అని చెప్పొచ్చు. మరొక కారణం ఏంటంటే ఈక్షతే. ఉపనిషత్తుల్లో ఈక్షతి అనే క్రియను చూపించారు, లేదా ఈక్షతి అనే పదం ఉంది. అదేంటి అంటే తదైక్షత బహుశ్యాం ప్రజా ఏయ అని ఛాందోగ్యోపనిషత్తు 6వ ఖండంలో వస్తుంది ఒక వాక్యం. అదేంటంటే బ్రహ్మ సంకల్పించింది, దాని ద్వారా సృష్టి కలిగింది అని చెప్పారు. సంకల్పించడం అనేది చేతన పదార్థం, చైతన్యం పదార్థం యొక్క ధర్మం. సంకల్పించడం అనేది అచేతనమైన ప్రకృతి చేయడం కుదరదు.
అచేతనమైన ప్రకృతి సంకల్పించలేదు, చేతనమైన బ్రహ్మ సంకల్పించగలదు. అంతే. ఈ ఒక్క కారణం చేత ప్రకృతి జగత్కారణం కాదు అని నిర్ధారించవచ్చు. ఈ రకంగా ఇక్కడ ఈక్షతేహ నా శబ్దం అని చెప్పారు. సో ఇక్కడ మనం ఆగొచ్చు. ఆ తర్వాత ఇంకా పరస్పర సంబంధాలను సూత్రాలు వస్తాయి. మీరు ఈ మొదట్లో కొద్దిగా శాస్త్ర శైలి అనేది మీకు తెలియాలని కొంత నెమ్మదిగా వెళ్ళడం అవుతుంది. ప్రతి శాస్త్రీయ పదాన్ని మీకు ఒకసారి తెలియజేస్తే తప్ప ముందు దాన్ని మీరు పట్టుకోలేరు. కాబట్టి ఇక్కడ శక్తి అంటే ఏంటి, తాత్పర్యం అంటే ఏంటి, శక్తి గ్రహం అంటే ఏంటి, ప్రవృత్తి నివృత్తి, లింగము, ఇట్లాంటి పదాలను ముందు ఒకసారి మనకు తెలియజేసుకుంటే ఆ తర్వాత ఎక్కడొచ్చినా కూడా మనం అన్వయించుకోవచ్చు. ఇది మాటికి వాటిని అన్వయించుకుంటే తప్ప కొత్త ప్రదేశాల్లో అవి అన్వయం కావు. అప్పుడు తాత్పర్యమే తెలియదు మనకు. కాబట్టి కొద్దిగా మీరు నేను నెమ్మదిగా వెళ్ళినా కూడా కొంతకాలం భరించండి, తర్వాత మనం వేగంగా వెళ్ళొచ్చండి. సో ఇక్కడ మనం ఈ వారానికి ఆగుదామండి. మహోదయ, నైష్కర్మ్యం అంటే కొద్దిగా వివరిస్తారా? నైష్కర్మ్యం. విశ్వేశ్వరరావు గారు, కరవావహై తేజస్వి 1 minute. నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఆచార్య విశ్వేశ్వరరావు మహాశయः బెంగళూరుతः కిమపి పృచ్చతి. నమస్కారం అండి. చెప్పండి, అడగండి. నమో నమ ఆచార్య. నైష్కర్మ్యం అంటే కొద్దిగా వివరిస్తారా? ఎవరికి ఏమైనా సందేహాలున్నా అదే అడుగుతున్నారు. విశ్వేశ్వరరావు మహాశయः బెంగళూరుతः కిమపి పృచ్చతి. ఏదో అడుగుతున్నాడు ఒక సార్, ఆయన. మీ వాయిస్ రావట్లేదు సార్. మహో